భారతదేశమా ప్రియసుకే
యేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించు నా భారతదేశమా శాంతికి అధిపతి యేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించు నా భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా భారతదేశమా యేసుని చేరువా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా యేసుని చేరువా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికి నీవు రక్షణ పొందాలి భారతదేశమా పెండ్లి కుమారైన నీకు భారతదేశమా రాజుల రాజులను యేసే భారతదేశమా పెండ్లి కుమారుడి రానుందే నా భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా భారతదేశమా యేసుని చేరువా స్వర్గదేశముగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా యేసుని చేరువా సువర్ణదేశముగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసువే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీ సొంతం కావాలన్నది నా ప్రార్థన నేను సొంతం చేయాలన్నది నా ధ్యేయం నీ సొంతం కావాలన్నది నా ప్రార్థన నీ సొంతం చేయాలన్నది నా ధ్యేయం యేసునామమే జీవము జీవని హృదయమారుగా పని చేయుచున్న సాతాను శక్తి పటాపంచలైపోవాలి యేసునామమే జీవము జీవని హృదయమారుగా పని చేయుచున్న సాతాను శక్తి పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా
మహిమ కలుగును గాక. ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడుకుందామని ఆశపడుతున్నారంటే, భారతదేశము అంటే దేవుని ప్రజలు నశించిపోతున్నారు కదా. ఆ నశించిపోతున్న ప్రజల్లో ఏ ఆత్మలు ఉన్నాయి అని మనం ఎలా తెలుసుకొని వారి పట్ల మనం ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా ఉండాలని ప్రపంచ ప్రార్థన దినోత్సవంగా దేవుడు ఈరోజు ఏర్పాటు చేశారు మన కోసం. ప్రార్థన చేద్దాం అందరం, చెప్పండి నోరుకి. ప్రజల కోసం అంటే భారతదేశం, మన దేశం బాగుండాలంటే ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నప్పుడు మనం జాగ్రత్తగా విని ఆ విధంగా నడిస్తేనే ప్రార్థన దేవుని రాజ్యానికి వెళ్తుంది. లేకపోతే ప్రార్థన వెళ్ళదు అని యెషయా 1:15 ఉంది. మరి యాకోబు 5 కూడా ఉంది. మరి 2 పేతురు 3 ఉంది. నీతిమంతుల ప్రార్థనే బహుబలమైనది అని ఉంటుంది. ఆయన వాళ్ళ ప్రార్థనలే చెవులు పెట్టి వింటున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధత లేనిదే దేవుని చూడలేడు. దేవుని మన ప్రార్థన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళదు. కాబట్టి మన సత్యం అనే వాక్యములో మనం ఆ వాక్యాన్ని మనం కలిగి ఉంటే అప్పుడు ఏ ఆత్మ దేవుని ఆత్మ, ఏ ఆత్మ దెయ్యమాత్మ అనేది ప్రజల్లో ఉంది. ప్రజల్ని బాగు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యం వెళ్ళాలనే ఆ ప్రణాళిక దేవునికి మొదటి రాకడ నుండి ఉంది. ఆయనతో యుగాలు మనం జీవించాలని, ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన రాజ్యంగా మనం ఉండాలని దేవుడు నిర్గమకాండం 19:5-6 మరి ప్రకటన 1:6 మరి అనేకమైన చోట్ల మరి కొత్త నిబంధన అనేది ఒక నిబంధనగా, ఒక ప్రణాళికగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నిబంధన అంటే ఏంటి? దేవునికి మనకి మధ్యన ఒక సంబంధం, ఒక ప్రామిస్. భార్య భర్తలు కలిగితే ప్రామిస్ ఉంటుందో అలాగే దేవుడి వరుడుగా మనము వధువు సంఘముగా నీతి క్రియలు ఎవరైతే జరిగిస్తారో నీతి వస్త్రాలు అనేవి ధరించుకుంటారు. ఆ నీతి వస్త్రాలు అనే పెళ్లి కుమార్తె వస్త్రాలు, ఆ పరిశుద్ధ అలంకారాలు ధరించుకుంటేనే వధువు సంఘంగా సిద్ధపడగలరు. దానికి మెయిన్ వర్క్ అవుతుంది ఏంటంటే వాక్యమే, సత్యవాక్యం, విప్పబడిన వాక్యం. ఆ వాక్యం కోసము మనం ఏంటంటే 1 యోహాను 4:1 నుండి ఒక మాట ఉంటుంది. 1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అంటారు. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. లౌకికాత్మ ఉందా, మనుష్యాత్మ ఉందా, దేవుని ఆత్మ ఉందా, లేకపోతే ఈ 4 ఉంటుంది బ్రహ్మపత్యాత్మ. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఎప్పుడైతే విప్పబడిన వాక్యము, దేవుడు సత్యవాక్యాన్ని ఎవరైతే వినరో వాళ్ళని ఏమంటున్నారంటే, ఇందువల్ల మనం సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. కాబట్టి భ్రమలో గడుపుతూ ఉంటారు. లోకము దేవుడు కలిపి అంత బైబిల్లే కదా అనుకుంటారు. కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్పారో అనే విషయాలు మనం గమనించుకోవడమే దేవుని ఆత్మ లక్షణాలు. దాని గురించి 1 కొరింథీ 9:10 కూడా ఉంటుంది. దేవుని ఆత్మ దేవుని సంగతుల్ని తెలియపరుస్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి దేవుని యొక్క మనసులో ఉన్న బాధేదో వాళ్ళకే అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఆ ఆత్మ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అందరి కోసం ప్రార్థన చేయాలి. సంపూర్ణ భక్తి కలిగి ఉండి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. అది దేవుని దృష్టికి అనుకూలమైనది. రాజుల కోసం ప్రార్థన చేయమని అక్కడ ఉంది తిమోతి పత్రికలో. కాబట్టి దేవుడు ఇక్కడ మనతో ఏం మాట్లాడుతున్నారు? కొరత లేని ఆత్మ మనం కలిగి ఉండాలి. ఆ కొరత లేని ఆత్మ కలిగి ఉంటే దేవుడు మాటలే పలుకుతారు. ఇక లోక సంబంధమైన మాటలు నోట్లోనికి రావు, మనుష్య సంబంధమైన మాటలు రావు. ఎందుకంటే కాలం చాలా కొద్దిగా ఉంది. కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేయమంటున్నారు.
అలా మెలకు కలిగి ప్రార్థన చేయడం అంటే నిద్ర మానేసి ప్రార్థన చేయడం అని కాదు అర్థం. ప్రతి క్షణము నువ్వు పనుకున్నప్పుడైనా, లేచినప్పుడైనా, పనులు చేస్తున్నప్పుడైనా ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. దేవుని ఆత్మ లక్షణాలు అవి. ఇప్పుడు మనం యోహాను సువార్త 3వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో కొరత లేని ఆత్మ ఎవరికి ఉంటుంది అనే విషయాలు అక్కడ ఉన్నాయి. 3వ అధ్యాయము 31వ వచనము తీసుకున్న వాళ్ళు చదవండి, లేకపోతే మీకోసం నేను చదివేస్తాను. పైనుండి వచ్చేవాడు అందరికి పైనున్నవాడు భూమి నుండి వచ్చేవాడు భూమి మీద ఉన్నవాడు ఏంటంటే భూ సంబంధిగా ఉంటాడు. అంటే భూ సంబంధం అయితే వెతుకుతుంటాడు. భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడు. పెళ్లి కావాలి, ఇల్లు కావాలి, జాబ్ కావాలి, ఏంటి పిల్లలు కావాలి, ఇవే మాట్లాడతాడు. ఎవరు? భూ సంబంధమైన మనుషులు. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని కూర్చి విన్న వాటిని కూర్చి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. మనం పైన సంబంధం, ఎందుకంటే మనం భూ సంబంధమైన వెతికితే మనం దేవుని రాజ్యానికి వెళ్ళాము. పరలోక సంబంధమైన వెతికితే మనం దేవుని రాజ్యానికి వెళతాం. కాబట్టి మత్తయి 6వ అధ్యాయంలోని మొదటి నీతిని, రాజ్యాన్ని మీరు మొదట వెతకండి. మీ పరలోకం తెలుసు, మీకు ఏది కావాలో అది ఇస్తాను అంటున్నాడు. మొదట వెతకవలసినవి చివరి వెతుకుతారు, చివరి వెతకవలసినవి మొదట వెతుకుతున్నారు. ఎవరికి నష్టం? మనకే నష్టం. గట్టిగా చెప్పాలి. అర్థమైన వాళ్ళు చెప్పండి, అర్థం కాలేని వాళ్ళు చెప్పలేదు. సాతాను గట్టిగా కౌగులించుకుంటాడు, ఏమీ ఇవ్వడు. సాతాను ఏటిస్తాడు? ఒళ్ళు నొప్పులు ఇస్తాడు, ఊరంతా తిప్పేస్తాడు. ఏంటి అర్థం అవుతుంది? పాడైపోతుంది, డబ్బులు పోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది. ఏమా అవుతుందా అమ్మ? ఏమా అనుభవం ఉన్న వాళ్ళు అడిగితే స్పీడ్గా చెప్తారు, అనుభవం లేదని స్పీడ్గా చెప్పలేదు. దేవునామ స్తోత్రం. కాబట్టి పైన వాటిని మనం వెతకాలంట. భూ సంబంధమైన వెతకూడదని మనకు కన్ఫర్మ్ అయిపోయింది. అయితే తాను కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. విన్న వాళ్ళు ఏవైతే పైన వాటిని వెతికిన వాళ్ళు ఎవరున్నారు? ప్రకటన గ్రంథము రాసిన యోహాను, అపోస్తుడైన యోహాను ఉన్నాడు. ఆయన కన్న వాటిని, విన్న వాటిని సాక్ష్యం చెప్పకుండా ఉండలేకపోయాడు. ఆయన అలా చెప్పబట్టి ఈరోజు మనం ప్రకటన గ్రంథము చెప్పగలుగుతాం, మనము వినగలుగుతాం. అంటే దేవుడు మొదటి రాకడలో యేసయ్యను రిజెక్ట్ చేశారు కదా. యేసయ్యను రిజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా అలాగే శాస్త్రుల పరిశీలన సర్దుకాయలు, మరి ఆ యూద ప్రజలు దేవుడిని ఇప్పటికే రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు చనిపోయినా వాళ్ళ ఆత్మలు ఇంకా బ్రతికే ఉన్నాయి. కాబట్టి వాళ్ళలో అలాంటి ప్రజల్లో, సేవకుల్లో ఉండి అవి ఏ సంగతులు, ఏ ఆత్మలు బయలుదేరుతున్నాయో అవి దేవుని సంబంధమైనవో కావో అని మనం పరీక్షించుకుంటే మనకే లాభం. ఏంటి? దేవునితో యుగగాలు మనం ఉంటాం. ఆ విషయాలు మరి అపోస్తులేడు యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఆయన ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుండి పైన వాటిని వెతికి ఆయన మనకి అన్ని కూడా బయలుపరిస్తే అవన్నీ కూడా మనం నేర్చుకోగలుగుతున్నాం. ఆ ప్రకటన గ్రంథం గురించి నేర్చుకోకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. అది ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఏంటంటే ఆ ధన్యత, దాన్ని చదువువాడు, దాని ప్రకారం గైకున్నవాడు ధన్యుడు అని ఉంటుంది. ఆ ధన్యత ఏంటంటే యుగగాలు దేవునితో ఉండడం, ఆయన ప్రణాళిక. అది దేవుని పిల్లలు దేవునితో ఉండాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలతో వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం నడిచి అనేక మందికి నడిపించాలి, ప్రకటించాలి. ఆ మాటలు ప్రకటించాలి, మనం చేసి చూపించాలి, వాళ్ళకి వినిపించాలి, ప్రాక్టికల్గా వాళ్ళతో నడిపించాలన్నమాట. ఆ విధంగా నడిపించినప్పుడు దేవుడు కొరతలేని ఆత్మనిస్తాడట. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు సత్యవంతుడు, దేవుడు నిజమైన దేవుడు అని ముద్ర వేస్తున్నాడంట. అలా ముద్ర వేసినట్టు దేవుడిని నమ్మేరనుకో, నమ్ముతారు. దేవుని నామానికి అవమానం తెచ్చేటట్టుగా నమ్ముతారు. ఇది లోకము, దేవుడు మనుషాత్మ, లౌకికాత్మ కలిగి ఉండి నమ్ముతారు. ఏదో దేవుడి సన్నిధికి వెళ్ళాం కదా అని నామకార్థంగా రావడం కాదు. దేవుని ఆత్మతో దేవుని ప్రణాళికను నేను నెరవేరుస్తాను. దేవుని యొక్క భారం ఏంటి, ఆయన దుఃఖం ఏంటి, ఆయన మనసులో ఉన్న వేదన ఏంటి,
తండ్రి చిత్తం నేను నెరవేరుస్తాను అనే భారం ఉన్న వాళ్ళు ఏంటంటే ముద్ర వేస్తారట, ఆయన సాక్ష్యం అంగీకరిస్తారట, దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేస్తాడట. కాబట్టి ఏదైనా దేవుడు తన పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను కనుక ఆయన దేవుని మాటలే పలుకును. కొలత లేని ఆత్మ ఎంతమందికి కావాలి? దేవుని స్తోత్ర. ఆ కొలత లేని ఆత్మ ఇస్తాడంట. ఎవరైతే అలా ముద్ర వేయించుకుంటారో దేవుని సత్యవాక్యమైన ముద్ర, వానికి కొలత లేని ఆత్మను దేవుడు అనుగ్రహించినప్పుడు వాళ్ళు దేవుని మాటలే పలుకుతారు. ఆ కొలతలేని ఆత్మ పలికిస్తుంది. నువ్వు మాట్లాడగానే నువ్వు ద్రాక్షవల్లి నేను తీగల మీరు అంటున్నాడు కదా ఆయన. నేను పొలంలో నేను ద్రాక్షవల్లి అంటే వేస్తే అవి కారు ద్రాక్ష చెట్టులాగా ఉన్నాయి. కారు ద్రాక్ష చెట్టు ఏం చేస్తుంది? ఆ పళ్ళు చేదుగా ఉంటాయి కదా కారు ద్రాక్ష అంటే. వాళ్ళు ఏంటంటే వాక్యం వింటారు కానీ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అది ఆ ద్రాక్ష పళ్ళు చేదుగా ఉంటాయి. ఆ ద్రాక్ష పళ్ళు తీగా ఉండవు, అందరికి పనికొచ్చినట్టు ఉండవు. ఇప్పుడు కొరత లేని ఆత్మ ఇచ్చినప్పుడు దేవుని వాక్యము వాళ్ళలో బయటకు వస్తుంటుంది. ఆయన మాటలు ప్రకటించడానికి దేవుడు సంతోషపెట్టిన వారి హృదయవాంఛను నేను తీరుస్తాను అంటున్నాడు. హృదయవాంఛను తీరుస్తాను, వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తాను అంటున్నాడు. 1 యోహాను 3:21 ఇక్కడ బ్యానర్ మీద ఉంది చూడండి. ఇక్కడ 1 యోహాను 3:4 ఆయన ఇష్టమైనవి చేస్తే నేను వేదడితే అది ఇస్తానంట. ఇవి కారు ద్రాక్షాలు కాదు. కొరతలేని ఆత్మలు ఇచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన చేస్తారు. ఆయన ఇష్టమైన వాక్యాన్ని ప్రకటిస్తారు. ఏదో వాక్యం ప్రకటించడం ఎక్కడెక్కడో తిరగడం కాదు. అది ఎలా తిరుగుతారంట వాళ్ళు. ఇక్కడ ఎఫెసీ 4:14 ఉంది చూడండి. ఎఫెసీ 4 దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు దేవుని ఆత్మ ఏది, దుష్టాత్మ ఏదని. ఆ మనుషులు బట్టి తెలుసుకుంటాం. మనం చెట్టుకి విత్తనం వేస్తాము, దాని పళ్ళు వచ్చాయి కదా, పళ్ళు వస్తేనే కదా అది ఏం చెట్టో తెలుస్తుంది. అలాగే మనుషుల్లో ఎవరున్నారో అని వాళ్ళ మాటల వల్ల తెలుస్తుంది, వాళ్ళ నడక వల్ల తెలుస్తుంది, వాళ్ళ ప్రవర్తన వల్ల తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు అనే విషయాన్ని బట్టి తెలుస్తుంది. ఎఫెసీ 4:13-14 చూద్దాం. ఎఫెసీ 4 ఎప్పుడైతే మనం వాక్యమైన అర్థంలో సరి చేసుకుంటామో దేవుని రాజ్యానికి వెళ్తాం. ఇవి అనేక మందికి మనం వెళ్ళడమే కాదు, అనేక మందిని తీసుకెళ్ళాలి. అది దేవుని ప్రేమ లక్షణాలు, దేవుని ఆత్మ లక్షణాలు. అందువల్ల మనం మీదట పసిపిల్లలమై ఉంది మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగురు కొట్టబడిన వారై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయముల్లోనూ ఎదుగుదుము. అన్ని విషయాలే ఎదగాలి. కాలు ఒక్కటే ఎదిగితే బాగుంటుందా? బాగా నడుస్తారా? చెయ్యి ఒక్కటే ఎదిగితే బాగా నడుస్తారా? కన్నుండి కన్ను లేకపోతే నడుస్తారా? ఆలోచించండి. అలాగే దేవుని శరీరంలో అవయవాలుగా మనం ఉన్నాం. అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేయాలి. వేసే శరీరంలోనే ఇది సంఘం అంటే వేసే శరీరం. శిరస్సు అంటే ఏంటి? శిరస్సు అంటే వేసే సంఘానికి శిరస్సు. మనం అందరము అవయవాలు. అది కింద 16 ఉంది. చదువు మాదస్య. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేస్తుందంట. ఒక చెయ్యి అటు లాగుతుంటే, ఒక చెయ్యి ఇటు లాగుతుంటే మనిషి వెళ్ళగలడా? అలాగే సంఘములోని ఏక మనసుతో ఉండాలి, ఐక్యతతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఒక కుటుంబంగా ఉండాలి. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్టు శరీరమునకు ఎప్పుడైతే ఆ శరీరం అని వేసే శరీరానికి మీరు
ప్రేమ కలిగి అతుకుబడి బలముతో ఉంటారో అప్పుడు వాళ్ళకి మేలు కలుగుతుందట. ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు, తనకు ఎవరైతే అలాగ ఐక్యత ఉంటారో, నువ్వు ఒక దగ్గర నేను ఒక దగ్గర, అక్కడ ఒక్కొక్కరు కాలు ఒక దగ్గర చెయ్యి ఒక దగ్గర ఉంటే అది క్షేమాభివృద్ధి. ఎవరికైనా మేలు కలుగుతుందా, బలం కలుగుతుందా? ఆ కీళ్ళు కండరాలు సాగిపోయి ఏటోటి ఏలాడతాయి. ఎలాంటి చెయ్యి సరిగ్గా పనిచేస్తుందా బలంగా? ఎలాడబడిపోతుంది ఇలాగా. అందుకే అవయవాలు అంటే ఆత్మీయ బిడ్డలు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు వాక్యం విని మేలు పొందుకొని దేవుడు చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు సాక్షిగా ప్రకటన గ్రంథంలో ఉన్న అపోస్తలుడైన యోహాను గారు ఏ విధంగా సాక్షిగా ఉన్నారో అలాగే మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశారు. ప్రవచనాలు, దర్శనాలు, స్వస్థతలు, ఎన్నో మేళ్ళు అనేవి దేవుడు మనకి చేశారు. చేసినప్పుడు ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చి అందరూ కూడా అతుక్కుబడి ఉండాలట. అతుక్కుబడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తే ప్రేమ తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరంలో అభివృద్ధి కలుగు చేసుకొని వచ్చినది. శరీరం అంటే ఏంటి? సంఘానికి అభివృద్ధి. నీకు అభివృద్ధి, సంఘానికి అభివృద్ధి కలుగుతుందట. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభు యందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనుల్లో ప్రేమ ఉండదు. నువ్వు దేవుడు నమ్ముకున్న ప్రేమ లేకుండా నీకు యూట్యూబ్ నచ్చదు, పాటలు పాడటం నచ్చదు, వాయిద్యాలు నచ్చవు, నీకు వాక్యం బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు, నీకు వాక్యం చదవడం ఇష్టం ఉండదు, పాట పాడడం ఇష్టం ఉండదు. మాకు ఇలా ఆముంతానట్టు కూర్చోనుంది, నాకే అన్ని మేలు జరగాలి, భూ సంబంధమైన ఎదుగుతూ ఉంటే పరలోక సంబంధం ఎదుగుతుంటే వాక్యం అర్థమవుదు. వాక్యం అర్థమవుదండి. ఎందుకు అర్థమవుదంటే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రిక. ఎందుకంటే దుష్టాత్మ లక్షణాలది. దేవునాత్మ లక్షణాలు అంటే ప్రేమతో అతుకుబడి ఉంటారు. సంఘానికి గాలికి చదవకుండా పొట్టులాగా ఎగరు. కీర్తనలో 1వ అధ్యాయం ఉంటుంది కదా, దుష్టులు అలాగ ముందుక గాలి చదవకుండా పొట్టు వల్లే ఉంటారంట. వాళ్ళు దుష్టులు ఆలోచన చెప్పి నడుస్తారు, పాపుల మార్గంలో నిలుస్తారు, అపహాసకులు చోట్ల కూర్చుంటారు. ఆ దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించరు. ఎందుకు ఆనందిస్తారో అర్థమవుతే ఆనందం వస్తుంది. వాక్యం అర్థం అవుతుంది. ఎందుకు అర్థం అవ్వదు అంటే ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఇవన్నీ చాలాసార్లు చెప్పిన విషయాలే, కానీ ఇప్పుడు టాపిక్ ప్రకారం మనము దేశం బాగుండాలంటే ఇటువంటి పరిస్థితుల నుండి మనం తెలుసుకొని అక్కడ నుండి తప్పిపోవాలి. దుష్ట సంఘం నుండి మీరు విడుదల పొందుకోవాలని ఉంది కీర్తనలు 26వ అధ్యాయంలో. అది కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. హెబ్రీయులు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా, కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠంలో ఒకటి మీకు మరలా బోధించవలసి వచ్చాను. చూడాలంటే నువ్వు ఎల్కేజీలో ఉన్నావు, ఈ పాటికి నువ్వు టీచర్ అవ్వాలి. ఏమో అంగన్వాడి టీచర్గా ఉండవలసి నువ్వు ఇప్పుడు ఎల్కేజీలో నేను కూర్చోబెడితే ఎంత బాధ ఉంటుంది నాకు, దేవుడికి, అమ్మోడికి, అందరికి బాధ ఉంటుందా లేదా? ఇప్పుడు కాలం బట్టి చూస్తే మీరు బోధకులే ఉండవలసి వచ్చి ఉండగా మొదటి మూల పాఠాలను మీకు మరలా ఒకడు వచ్చి బోధించవలసి వచ్చిందంట. అంటే ఒకడు వచ్చి ఎల్కేజీ పాఠాలు నేర్పించవలసి వచ్చింది. దేవుని లెక్క ఇది. మనుషుల లెక్క కూడా అలాగే ఉంటుంది. నోట్లో వేలు పెట్టుకొని మనిషి చూస్తే ఎంత ఉంది, ఎల్కేజీలో కూర్చుంటే నీకు ఎలా ఉంటుంది? అలాంటి పిల్ల ఇప్పటికీ కూడా పాలే తాగుతుంటే నీకు ఎలా ఉంటుంది? కన్నా తల్లికి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి అమ్మ, బాగుంటుందా? నోరేంటి చెప్పండి. కాదు, అయ్యో నా కొడుకు ఇంకా పెద్ద అవ్వలేదు, ఇంకా పాలు తాగుతున్నాడు, దేనికి పనికి రావట్లేదు, నా కూతురు ఎలా ఉంది, అన్నం తినకుండా పాలే తాగుతుంది, పాలు పేరు పట్టుకొని బాధగా ఉంటుందా లేదా? ఎన్నిసార్లు చెప్తారు? నీకు వాక్యం అంటేనే ఇష్టం ఉండదు, వాక్యం బయటికి ప్రకటించబడడానికి యూట్యూబ్ అంటే ఇష్టం ఉండదు. అది ప్రకటించబడకూడదు. అది సైతాన్ లక్షణాలు, దేవుడి లక్షణాలు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నా మూలంగా మీరు బాప్తీసాలు ఇవ్వండి. నేను ఏ సంగతి చెప్తానో అవి బోధించండి అంటే మనం తిరగగలమా? అలాగా అది వెళ్ళి ప్రకటిస్తుంది. ఎంత సంతోషించాలి! నీ సంఘం ద్వారా
నీ ఆత్మీయ తల్లి ద్వారా దేవుడు వాక్యం అనేక మంది ప్రకటిస్తున్నప్పుడు ఆత్మీయ బిడ్డలుగా మీకే వస్తాయా దీవెనలు, పక్కోళ్ళకి వెళ్తాయా? మీకే వస్తాయి కదా, చెప్పండి గట్టిగా. మరి దానికి దుఃఖపడుతుందంటే అది ఏ ఆత్మ? బాధకులుగా ఉండవలసిన వారిని ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠంలో ఒక్కడు మీకు మరలా బోధించవలసి వచ్చని మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అంటే బలమైన ఆహారం పాలు తాగిన పిల్లలకి పెడితే ఏం చేస్తారు? వాళ్ళు వాంతి చేసుకుంటారు. వాంతి చేసుకున్నట్టు మొక్కం ఇలా పెడతారా లేదా? ఆముదం తాగినట్టు పెడతారా లేదా? పెడుతున్నారా లేదా? చూస్తున్న వాళ్ళు చెప్పండి. పెడుతున్నారు. అలాంటప్పుడు మనం ఏం గమనించాలి? వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. దేశం బాగుండాలంటే అటువంటి ప్రజలు అనేకమైన సంఘాల్లో ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. సంతోషంగా పాటలు పాడిన వాళ్ళు, వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు, పరిచర్య చేసిన వాళ్ళు, ఏసే దగ్గర నుండి అటువంటి వారే అనేక మంది వెళ్ళిపోయారు. ఈ మాట చూసుకొని ఆ మాటలోకి వెళ్దాం. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? దేవుని ఆత్మేది, దుష్ట ఆత్మేది, దాన్ని ఎలాగ మనము గ్రహించాలి? ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని మీరు ఎలా తెలుసుకుంటారు? మనం తెలుసుకుంటే మనకు మంచిది కదా. వాళ్ళు మనం కలిసిపోతే మంచిదా? వాళ్ళు బాగు చేస్తే మంచిదా? వాళ్ళు బాగు చేస్తే మనకి దేవుడు జీవక్రియలు ఇస్తాడు. అంతవరకు సహించేవాడు రక్షణ పొందుకుంటాడు. అప్పుడు మనకు రక్షణ వస్తుంది. వాళ్ళకి జీవక్రియలు ఇస్తాడట. ప్రకటన 2:10 ఉంది. మరుగైన మన్నాను భుజింపనిస్తాను అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి దేవుడు మనసులో ఉన్న ఆత్మ, కొరత లేని ఆత్మను వాళ్ళకి ఇస్తారు. కాబట్టి వాళ్ళు అవన్నీ ఓర్చుకొని వాళ్ళు ప్రేమించి ప్రతిదీ చెప్పగలిగి ఉండాలి. చెప్పాలి, ప్రార్థన చేయాలి. మరియు పాలు త్రాగువాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. నీతి వాక్య విషయము, ఈ నీతి వాక్యం లేకపోతే ఎలా ఉంటుందమ్మా? వస్త్రాలు, నీతి వస్త్రాలు మనకు లేవనుకో, ఏదమ్మా? నీతి వాక్యం ద్వారా నీతి వస్త్రాలతో మనం అలంకరించబడతాం. నీతి వాక్యం ద్వారా ఎవరికైనా బట్టలు లేకపోతే, ఇప్పుడు 58వ అధ్యాయంలో ఆయనకి ఇష్టమైన ఉపవాసం కోసం ఉంది. 58:6 అధ్యాయంలో ఇష్టమైన ఉపవాసం, బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించడం. మనం దెయ్యాలు పట్టిన వాళ్ళు విడిపించాం కదమ్మా. రాత్రంతా కూర్చొని గుర్తుందా? బాగా సౌదారాణి, ఆమెకు మహిమాను పేరు పెట్టి బయటికి వచ్చే అసలు ఎల్లనని గోల, తలుపులు తీస్తే చాలు దేనితో పడి చచ్చిపోవాలి. అలాంటి మనిషి ఉదయం 10 గంటలకు వచ్చింది, మరి సాయంత్రం తెల్లవారుజాము వెళ్ళింది. వెళ్తా మళ్ళీ వాళ్ళు గోల పెడుతుంటే మళ్ళీ ఇంకా మళ్ళీ చర్చి, ఆ చర్చి 24 hours అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకెళ్ళిపోవడం అయ్యింది. ఎన్ని మాటలు ఆడుతున్న వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఒక చర్చి, తోటపాలెంలో ఉన్న చర్చి, ప్రసాద్ గారు ఆయన అయితే అసలు ఎంటర్ చేయలేదు. ఆమె ఉంచండి కాసేపు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నేను ఇంకా కొంచెం చర్చి తీసుకెళ్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళు చర్చి పగలు కొట్టేస్తాను, బేగి అమ్మాయిని తీసుకెళ్ళిపోండి, వదిలేయండి, లేకపోతే. అది దేవుని ప్రేమ. అది ఆ పిల్లలు వదిలేస్తే వేలు దెయ్యాలు పట్టుకొని ఉన్నది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసరికి 12 అయ్యింది. అలా మా అమ్మ నాన్న మామయ్య వచ్చారు కదమ్మా, వాళ్ళు వచ్చేసరికి కవిత ఇంకో అవశ్య అలాగే నాతో తోడున్నారు. అలాగా ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి, ఇంకోటి వెళ్ళిపోతే ఇంకోటి, ఏం చేస్తాను అవన్నీ వివరంగా చెప్పేది. ఒక ఫ్రెండ్లీగా మాట్లాడేది. ఎందుకంటే నమ్ము వారేడలో సూచక్రియలు చేస్తానని మార్కు 16:17 ఉంది. నమ్ము వారేడ వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొడతారు, చేతుల నుంచి ప్రార్థన చేస్తారు, స్వస్థతలు పొందుకుంటారు, విషకరమైన ఏది తాగినా వారికి ఏమీ జరగదని ఉంటుంది. నమ్ము వారిలో సూచక్రియలు చేస్తారు. అలాగే మార్కు 16:20 కూడా వాక్యం ప్రకటిస్తున్నప్పుడే క్యాన్సర్ పేషెంట్ స్వస్థపడేది. ఆమె ఎవరో తెలియదు నాకు. ప్రార్థన చేయండి అంటే వెంటనే ప్రార్థన చేయలేదు. వాక్యం వినమని నా నోట్లోంచి మాట వచ్చింది. వాక్యం ద్వారానే నీకు స్వస్థత వచ్చేస్తుంది. డాక్టర్స్ చచ్చిపోతుందని చెప్పారు. కాబట్టి వాక్యం అంత బలంగా పనిచేయాలి. మరి సాతాను దుష్టాత్మ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళగొడతారు. దానివల్ల కూడా జరుగుతాయి. అది 1 దశలోనికే పత్రిక 2:9 ఉంటుంది. దుష్టాత్మ దేవుని సన్నిధిలోనే కూర్చొని వెళ్ళగొడుతుంది అని ఉంది వాక్యం. అది ఏ ఆత్మ మనం పరీక్షించుకోవాలి.
కాబట్టి ఎందుకు ఈ వాక్యం అర్థం అవ్వట్లేదంటే, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులు వివేచించడము సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. జ్ఞానేంద్రియాలు తెలుసు కదా. జ్ఞానేంద్రియాలు అంటే, ఆ జ్ఞానేంద్రియాలు ఉంటే దేవుని స్వరం వినబడుతుంది, వాక్యం అర్థమవుతుంది, దేవుడు టచ్ చేస్తే నీకు ఆ వాక్యం ద్వారా నీకు హత్తుకుంటుంది, గ్రహించగలదు. ఆ వాక్యం గ్రహింపులోకి వస్తుంది, ఆ వాక్యము నడిపిస్తుంది. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడ్డారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారో ఉంది. అలా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. ఇప్పుడు 2వ దశలోనికి పత్రిక 2వ అధ్యాయంలో లేదు దుష్టాత్మ లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి. చర్చలోనే కూర్చుంటే ఎలాగా మీరు గమనించగలరు? అనేకమైన చోట్లకు వెళ్ళిపోతారని ఇప్పుడు ఇందాక ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం 14వ వచనం, ఇందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమే ఉండద్దు అంటున్నారు. పసిపిల్లలకి మంచేదో చెడేదో దుష్టాత్మేదో దేవునాత్మేదో తెలియదు. ఇప్పుడు పసిపిల్లలుగా ఉండకుండా వంచనతోనూ తప్పు మార్గములాగా కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటువంటి కొట్టుకుపోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ కదా. ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆలయంలోనే కూర్చొని ఉంటుందంట దుష్టాత్మ. అప్పుడు ఎలాగా మరి ఆలయంలో ఉంటే దేవుడే కదా ఉన్నాడు అని అనుకుంటా. ఆ రోజు దెయ్యం వెళ్ళగొడుతున్నప్పుడు అమ్మ దెయ్యము దేవుడి సన్నిధిలోకి ఎలా వచ్చింది అని అడిగారు కదా అన్యులు అందరూ కూడా. ఎలాగొచ్చింది అని అడిగారు. బయట అంతా కూడా దెయ్యం ఉన్న లోకమే బయట అంతా. మరి దేవుని సన్నిధిలో మనిషి వచ్చినప్పుడు అది పరిశుద్ధతకి తట్టుకోలేక బయటకు వస్తుంది. పరిశుద్ధత ఉన్న దగ్గరికి వచ్చినప్పుడు అక్కడే దెయ్యం బయటకు వస్తుంది, బయట ఉన్నప్పుడు రాదు. బయట అంతా దెయ్యం ఉన్న లోకమే కదా. పరిశుద్ధతకు తట్టుకోలేక అది ఉండలేక లోపల బయటకు వచ్చేస్తుంది. పాము పొట్టలోని వాడు ఊదినప్పుడు పొట్టలోంచి పాము ఉండగలదా ఊదుతుంటే, అలాగే దేవుని పరిశుద్ధత అలా పొగల్లాగా వాళ్ళకి తట్టుకోలేరు. ఆ సన్నిధి యొక్క పవర్కి తట్టుకోలేక వాళ్ళ నుంచి బయటకు వస్తుంది దేవుని సన్నిధిలో. కానీ దేవుని సన్నిధిలో మరి బోధించబడే మరి సాతానుగా ఉంటే ఎలాగా? అప్పుడు ఎలాగా తెలుసుకుంటారు? ఎలా తెలుసుకుంటారు అది ఏ ఆత్మ అనేది? వాళ్ళ క్రియ వల్ల వాక్యం ద్వారా తెలుసుకోవాలి. వాక్యం అనేది సత్యవాక్యం అనేది కరెక్ట్గా మనకు తెలిసినప్పుడు అర్థమవుతుంది. చెట్టు అయిన తర్వాత అది కారు ద్రాక్ష ఆ పళ్ళు తింటే కదా అర్థమవుతుంది. అలాగే వాళ్ళ క్రియ వల్ల తెలుస్తుంది. రెండవ దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదిరించు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడిని తను కనపరుచుకొనొచ్చు. దేవుని ఆలయంలో ఎక్కడ దేవుని ఆలయంలో కూర్చుండేవి కనుక ఏ విధముగా ఎవడును మిమ్మల్ని మోసపరచబడనీయకుడి. ఎవ్వరు కూడా నువ్వు మోసపోతున్నావు అంటే నీలో కొరత లేని ఆత్మ ఉన్నదనుకో. కొరత లేని ఆత్మ నీలో ఉంటే నువ్వు మోసపరచబడవు. కొరత లేని ఆత్మ లేకుండా మనుష్యాత్మ, బ్రహ్మపత్యాత్మ, లౌకికాత్మ, అపవిత్రాత్మ ఉంటే మోసపోదు. లోకానుసారమైన ఈ ఆత్మ ఏం చేస్తుంది? భూ సంబంధమైనవి ఎదుగుతుంటుంది, శరీర సంబంధమైనవి ఎదుగుతుంటుంది. మనుష్యాత్మ కూడా అలాగే ఎదుగుతుంది. బ్రహ్మపత్యాత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ బ్రహ్మపత్యాత్మ ఒకలాగే ఉంటారు. పరిశుద్ధాత్మ పొందుతున్నప్పుడు వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. అది ఇంగ్లాపల్లో జరిగింది, జమ్మగుడ్లో జరిగింది, ధర్మపూర్లో జరిగింది. ఆ పిల్లలందరూ వాళ్ళ వీడియోస్ వాళ్ళు ప్రత్యక్షతగా చూసిన దాంట్లో ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారు కొంతమంది. కాబట్టి మనం ఏ ఆత్మ అనేది మనం నమ్మాలంటే సత్యవాక్యం అనేది కరెక్ట్గా మనకు తెలియాలి. అద్భుత కార్యాలు అనేవి ఎవరి ద్వారా జరుగుతాయి అనే విషయాలు కూడా ఇద్దరి ద్వారా జరుగుతాయి. సాతాను చేస్తుంది, దేవుడు చేస్తారు.
ఎవరు అనేది తెలుసుకోవాలి. ఇక్కడ నశించుచున్న వారు, వీళ్ళెవరు? నశించుచున్నవారు. సాతానే ఇక్కడ కూర్చొని బాగు చేస్తుంది, ఆలయంలో కూర్చొని బాగు చేస్తుంది. 4వ వచనంలో ఉంది. 2వ దర్శనంకే 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఇప్పుడు 9వ వచనంలో నశించుచున్న వారు తాము రక్షించబట్టకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయింది కనుక, ఇప్పుడు వాక్యం అంటే వాళ్ళకి అర్థం కాదు. పాలు తాగే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు వాళ్ళు సత్యవాక్యాన్ని అవలంబించలేకపోయారు కనుక, ప్రేమను, సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయింది కనుక వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యలతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో వీళ్ళ దేవుని పిల్లలే కానీ వాళ్ళని సాతాను కనపరచు బలమును అనుసరించిండును. సాతాను బలము ఆలలో ఉండి అద్భుత కార్యాలు చేయిస్తుందట. వాక్యం మీద మాట్లాడుతున్నాను, నా మాటలా దేవుడి మాటలు అందుకే చూసుకోవాలి, రాసుకోవాలి, చదవాలి, అనేక మందికి చెప్పాలి. అనేక మంది మోసపరచబడకుండా మీరు పరీక్షించుకోండి, ఇటు అటు వెళ్ళొద్దు, గాలికి చెదరగొట్టు పొట్టిలాగా మీరు ఎగరగొట్టబడిన వారై ఉండక అని దేవుడు బ్రతులాడుకొని చెప్తున్నారు. ఇందుచేత సత్యమున నమ్మక దుర్నీతి అనే అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే వాళ్ళకి మోసం చేసే శక్తి ఇచ్చి అద్భుత కార్యాలు చేయిస్తున్నాడు. వాళ్ళు సరదా తీరాలని, నరకానికి వెళ్ళడానికి. దేవుడి మాట వినకపోతే ఎంత నష్టం ఉంది. అందుకనే మనము ఆ మోసపుచ్చే ఆత్మలో ఉన్నామా, భ్రమపరిచే ఆత్మలో ఉన్నామా, లౌకిక ఆత్మలో ఉన్నామా, అవి ఏ ఆత్మలు రక్షించుకోమంటారు. ఈ కఠినమైన మాట అనేది యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసయ్యని కూడా విడిచిపెట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం నుంచి చదవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆత్మయే జీవింపచేయుచున్నది. మనం దేని ద్వారా జీవిస్తున్నామో, తిండి లేకపోతే ఒక రోజు ఉంటాం కదా. దేవుని శక్తి, అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడు మనం జీవించగలం, ఉపవాసం ఉండగలం, ఎన్ని శ్రమలైనా తట్టుకోగలం. ఆత్మయే జీవింపచేస్తుంది. కొరతలేని ఆత్మ. శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమైనవి కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పారు. కొంతమంది దేవుడు అనేక మందితో చెప్పారు, అనేకమైన ప్రజలతో చెప్పారు. ఈ వార్తలన్నీ కూడా, చెప్తున్న మాటలన్నీ కూడా అనేక మందితో దేవుడు ఈ మాటలు చెప్పారు. మీలో విశ్వసించని వారు కొందరున్నారు. విశ్వసించట్లేదు, వాళ్ళు వినట్లేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు నమ్మట్లేదు. కొందరు ఉన్నారని వేసి చెప్తున్నారు. విశ్వసించిన వారు ఎవరో, తను అప్పగింపబోవాడు ఎవడు మొదటి నుండి యేసునికి తెలియను. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా మరి అప్పగిస్తాడని, అతను సాతానని తెలుసు యేసుకి అని అందరినీ ఒకలాగే ప్రేమించాడు. అలాగే మనము కూడా అందరినీ ఒకలాగే ప్రేమించాలి. మరి ఆయన తల్లి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా ఎదురు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితేనను. తండ్రి చేత కృప అనుగ్రహించబడితేనే దేవుని సన్నిధికి వస్తారు. ఆయన కృప లేకుండా ఎవరూ రాలేరు. మధురవాడ నుండి జయమ్మని తీసుకొచ్చారంటే ఆయన కృప ఆమె మీద ఉండబట్టి, కోనాడు నుండి అదస్స వచ్చిందంటే ఆయన కృప అనుగ్రహించబట్టి, లేకపోతే రాలేడు. చదువు, ఆ వాక్యం చదువు, అవునా కాదా? దేవా నీ కృప నా పట్ల ఉందయ్యా, నాకు అర్హత లేకపోయినా నువ్వు నన్ను తీసుకొచ్చావయ్యా, నీ కృప నా పట్ల ఉన్నందుకు నీకు వందనాలయ్యా, నీ మాటను వినడానికి, అనేకమైన బిడ్డలు నేను రక్షించడానికి, ఏ ఆత్మలో అది పరీక్షించుకోవడానికి, ఏ వాక్యం వినాలో అవన్నీ కూడా పరీక్షించుకొని నడవడానికి నాకు మీరు సహాయం చేసిన వందనాలయ్యా అని చెప్పాలి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా ఎద్దుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితేనను. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే
ఎవరైతే రాలేదో, ఎవరు దుష్టాత్మలతో పీడించబడుతున్నారో, ఎవరికైతే ఇష్టం ఉండట్లేదో, పాలు తాగే పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళ కాలం బట్టి చూస్తే బాధకులుగా ఉండాలి. అనేక మందికి ఈ వార్తలు ప్రకటించే వారిగా ఉండాలి. కానీ వాళ్ళు ఏదో సాకులు చెప్తున్నారు, ఏవో వంకలు చెప్తున్నారు. దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు ప్రకటించడానికి వాళ్ళకి శరీర సంబంధం, భూ సంబంధమైన వెతుకుతా ఉన్నారు. దాంట్లోనే అలసిపోతున్నారు. సంవత్సరాలు అలా అలసిపోతున్నారు. మనం దేవునితో సదాకాలం దేవుని రాజ్యంలో ఉంటాం కదా, దేవునితో ఉంటాం కదా, యుగాలు దేవునితో ఉండాలని ఆయన ఆశపడుతున్నారు కదా. మరి ఆయనతో మనం ఉండి మనం భూ సంబంధమైన వెతుక్కోకూడదు కదా. ఆయన ఇస్తాడు. నీకు ఏది కావాలో పర్లేదు తెలుసు. నీ పిల్లలకి ఏది కావాలో వాళ్ళు అడిగితేనే మనం పెడుతున్నామా? మనం వాళ్ళకి ఇష్టమైన మనం ఎలా చేస్తాం. అలాగే దేవుడు ఇస్తాడు అన్నీ కూడా. అడవి పువ్వును చూడండి అని చెప్తున్నాడు ఆయన. ఆకాశ పక్షులు చూడండి అని చెప్తున్నారు ఆయన. వాటికి ఎలాగైతే చేస్తాడో మీకు కూడా నేను అలా చేస్తానని చెప్తున్నారు. మత్తయి 6:31-33 వచనాల వరకు అవి చెప్తున్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి? నా పరలోకాన్ని తెలుసు. నేను ఎలా ఉండాలో, ఎక్కడుండాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదంట. ఎవరైతే వెనక్కి తీశారో ఈ హేతువును బట్టి మీతో నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుని కృప అనుగ్రహిస్తేనే కానీ ఎవరూ నా దగ్గరికి రాలేరు అంటున్నారు కదా. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇరుకు మార్గము, దేవుడికి వెళ్ళే రాజ్యం ఇరుకు మార్గము, కొంతమంది వస్తారు. కాబట్టి యేసే విషయంలో ఈ మాటలు చెప్తుంటే అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీశారట. శరీర సంబంధమైన, భూ సంబంధమైనవి ఇష్టపడ్డారు. కానీ పరలోక సంబంధమైనవి, దేవునితో యుగాలు ఉండాలనే విషయాలు నేర్చుకొని అనేక మందిని తీసుకెళ్దాము, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుదాము అని ఎవరూ ఆశపడలేదు. అందుకని ఇక్కడ యోహాను గారు ఇక్కడ రాస్తున్నారు ఏంటంటే అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. ఎన్నడూ కూడా, ఎప్పటికీ కూడా వెంబడించలేదు. అనేక మంది, 11 మంది వెంబడించారు, అనేక మంది వెంబడించలేదు. మరి ఏసై కోసం అలాగా ఏసై సాక్ష్యం అలా చెప్తున్నారు. మనం బాధపడే విషయంలో నేను మన దేవుడి చెప్పిన మాట వెళ్ళిపోవడమే కదా, తండ్రి చిత్తం నెరవేర్చుకుని వెళ్ళడమే కదా, అందుకోసం ప్రార్థన చేయడం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగగా చదవ 48వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదును? ఎవరి యొద్దకు వెళ్ళేది మాట్లాడు ప్రభు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నిత్య జీవపు మాటలు గలవాడు నీవే, వెళ్ళిపోతామా మేము అని బాధపడుతున్నారు. నీవే దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పుము. అందుకని వెళ్ళరు. దేవుని పిల్లలు కొరత లేని ఆత్మతో ఉన్నవాళ్ళు వెళ్ళరు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్థమవుతాయి. వాళ్ళు ఎటువంటి శ్రమనైనా తట్టుకొని అంతవరకు సహించుకొని ఆ రక్షణ అనేది పొందుకొని ఆ జీవ కిరీటాన్ని, దేవుని జీవ కిరీటాన్ని పొందుకుంటారు. తెలుసమ్మా? అందుకు యేసు, నేను మిమ్మల్ని పండుగను గురించి ఏర్పరచుకోలేదు. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఆ ఇస్కరియోతు యూదా కోసము అలాగా చెప్తున్నారు. కాబట్టి దేవుడు విషయంలో దేవుడు ఈ విధంగా మనల్ని బలపరచడానికి దేవుని యొక్క సాక్ష్యం ఎలా చెప్పారో మన సాక్ష్యం కూడా ఆ విధంగా మనం చెప్పాలి. ఇక్కడ మత్తయి సువార్త 7:15 వచనంలో కూడా అటువంటి మాటలనే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7:15 వచనం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, వారి గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లైనను కొయ్యుదురా. ముండ్ల పొదలు ముండ్ల పళ్ళే వస్తాయి. అంజూరు పళ్ళు, ద్రాక్ష పళ్ళు, పల్లేరు పండ్లు ఇవేమైనా వస్తాయా? రావు. కాబట్టి అటువంటి అబద్ధ ప్రవక్తల
గురించి జాగ్రత్త పడండి. గొర్రె చర్మం వేసుకొని వాళ్ళు తోడేళ్ళ లాంటి మాటలు, తోడేళ్ళకి వస్తారు, గొర్రె పిల్లలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. మీరు ఏ చెట్టులాగా ఉన్నారు అని పరీక్షించుకోవాలి. నేను ఎటువంటి పిల్లలకు అంటున్నాను, ఎటువంటి బిడ్డలు దేవుని సన్నిధి తెస్తున్నాను. నేను సత్యవాక్యాలు విని మంచి విత్తనం అనే ద్రాక్ష తోటలో ఫలింప చేసినప్పుడు ఈ కారు ద్రాక్ష చెట్లులా ఉన్నారా? పనికి మాలి కాని ఫలాలు ఫలిస్తున్నారా? నేను ఇన్ని సంవత్సరాలు బాప్తీసం తీసుకొని దేవుని మాటలు వింటూ నేను ఒక ఆత్మనైనా తీసుకొచ్చానా? దేవుని బిడ్డల దగ్గర నడిపించానా? మన పని ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించాలి, దేవుని సన్నిధికి చేర్చాలి, వాళ్ళకి బాప్తీసాలు ఇవ్వాలి. అనేక మందికి మనం బాప్తీసాలు ఇచ్చాం కదా, అనేక మందికి ఇస్తున్నాం. అని వింటారా వినరా అది దేవునికి అప్పచెప్తారు. దుష్టుడు ముట్టకుండా తన్ను తాను భద్రం చేసుకోమని ఉంది 1 యోహాను 5:17లో. మనము దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమని ఎరుగుదుము, కానీ దుష్టుడు ముట్టకుండా తన్ను తాను భద్రం చేసుకోమని ఉంది. అలాగా భద్రం చేసుకోవాలి ఎవరికి వాళ్ళే. ప్రార్థన చేస్తాము, కంచి వేయదు ప్రభా వాళ్ళ కోసం, అలా ప్రార్థన చేస్తూనే ఉంటాం. దాన్ని వాళ్ళు వినకపోతే వాళ్ళ సాతానుడికి అధికారం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఎవరైనా ఏం చేయగలరా? అపవిత్రులుగానే ఉండనివ్వు అంటున్నాడు. నీతిమంతులుగానే ఉండనివ్వు అంటున్నాడు. ప్రకటన 22వ అధ్యాయం. అన్యాస్తులుగానే ఉండనివ్వు అంటున్నారు. వారి క్రియలు చొప్పున మరి జీవితం వారికి సిద్ధపరిచి ఉంచాను అని చెప్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారనే విషయాలు మనం విప్పబడిన వాక్యం ద్వారా నేర్చుకోవాలి. అనేకమైన మాటలు విప్పబడిన వాక్యంలో ఉన్నాయి. అది ప్రకటన 5వ అధ్యాయంలో, ప్రకటన 5వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలు ఉన్నది. అది కూడా చాలాసార్లు చెప్తున్నాము. ఎందుకంటే విప్పబడిన వాక్యాన్ని మనం అనేక మందికి ప్రకటించాలి. ప్రకటన 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు చదవండి. మరియు లోపటను వెలుపటను ముద్ర కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆశ్రయుడైన వారి కుడి చేత చూచితిని. మరియు యోహాను గారు దర్శనంలో చూస్తారు. ఇది సింహాసనం ఆశ్రయుడై ఉన్న వాడిని కుడి చేత చూస్తున్నాడు. దేవుని తండ్రి అయిన దేవుడి కుడి చేతిలో ఆ ముద్ర 7 ముద్రలు వేసిన ఒక గ్రంథాన్ని చూస్తున్నాడు. మరియు దాని ముద్ర తీసి ఆ గ్రంథం ఇప్పటికైనా యోగుడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించి చూడగా చూస్తున్నాడు. ఆ చూసినవి విన్నవి అన్ని కూడా మనకి రాసి ప్రకటిస్తున్నాడు. ఇది తెలియకపోతే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుడికైనా ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం ఎప్పటికైనా చూచుడికైనా యోగ్యుడెవడు కనబడినందున నేను బహుగా ఏడ్చి చూడగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పటికే జయము పొందినని నాతో చెప్పాను. యేసయ్య ఆ ముద్రను విప్పడానికి యోగ్యుడు అని చెప్పి ఆ యోహానికి చెప్తున్నారు. ముద్రించబడిన వాక్యము ఇలా గ్రంథం ముయ్యబడిన గ్రంథము తెరిస్తేనే కదా అందులో ఆ మర్మాలు తెలుస్తాయి కదా దేవుని రాజ్యానికి వెళ్తాం. ఆ మర్మాలన్నీ కూడా ఉపమాన రీతిలో ఉన్నాయి. మత్తయి సువార్తలో ఉన్నాయి 13వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో, మరి ఓల్డ్ టెస్టిమెంట్లో అదే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాయి, పాత నిబంధనలో ఉన్నాయి. అవన్నీ చెప్తున్నాం. ఏంటంటే అవన్నీ కూడా ముద్రింపబడినవి ఉపమాన రీతిలో ప్రవచన వాక్యం ద్వారా ఉన్నాయి. అవన్నీ తెరిచినప్పుడు అర్థమైంది. అవి ఎలా ఇప్పారు అని అంటే ప్రకటన 6వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాల వరకు కూడా ఆ ముద్రలు ఒక్కొక్కటి ఇప్పారు. అవి కూడా మనం ముందుగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ ముద్రింపబడినవన్నీ కూడా విప్పబడినవన్నీ కూడా జరిగిపోయాయి. కానీ ఒకటి చాలా బలంగా ఉంది.
ఉంది. అదేంటంటే ఆ నక్షత్రాలు అవన్నీ కూడా నేల రాలే, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ కూడా నేల రాలే అని ఉంది అక్కడ వాక్యం. ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఒక్కొక్క సంఘటన జరిగింది. ఆ నక్షత్రాలు ఏంటంటే ఏర్పాటు చేయబడిన వారు అనమాట. దర్శనాలు, ప్రవచనాలు, జ్ఞానేంద్రియాలు కలిగి వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి శరీరానుసారమైన నియమం వల్ల పాడైపోయి వాళ్ళు నేల రాలిపోతారు. అది రూతుకి ఆ కళ వచ్చింది, పైనుండి నక్షత్రం రాలిపోయినట్టు వచ్చింది. ఆ హెస్సేరు, ఆశాజ్యోతి ఎంత బలంగా పనిచేసేవారు, దేవుడు పనిచేసేవారు. హోల్ నైట్ ఏంటి మరి అలాగ మేము ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాల దేవుడు ఎన్నో కుటుంబాలు రక్షించి అనంతకాలం శిష్యులు ఎలాగైతే దేవునాన్ని పొందుకొని అనేక చోట్ల దేవున మరి వాక్యాన్ని ప్రకటించారో, ప్రాణాలతో సహితం పక్కన పెట్టి ఎలాగైతే చేశారో అలాగే చేశారు. కానీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళే అలాగ మోసపొచ్చి దినాల్లో ఉన్నాం. అక్రమం విస్తరించిన చేత ప్రేమ చల్లారిపోతుందని అంచె దినాల్లో ఉన్నాం. కాబట్టి వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే అటువంటి వారి కోసము ఆ వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించడానికి, ఆ మార్గాలు సరళం అవడానికి ప్రార్థన చేయాలి. అటువంటి వారిని దేవుడు ఏంటంటే ఆ 6 ముద్రలు ఇందులోనే ఉన్నాయి. 12 వచనం వరకు 7వ ముద్ర ఎక్కడుందండి? 8వ వచనం 1వ వచనంలో ఉంది. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమంది ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండేను. ఇలా 7 ముద్రలు ఇప్పిన తర్వాత ప్రకటన 10వ వచనంలోని విప్పబడిన ఆ వాక్యాన్ని ఎలా తినివేశాడో ఆయన కడుపుకి చేదైంది అనమాట. ముందు మధురంగా ఉంది కానీ యోహాను తిన్నప్పుడు కడుపుకి చేదైంది. ఎందుకంటే వాక్యం కఠినంగా ఉండి మరి యేసుని అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఉంది కదా యోహాను 6:66 వచనంలో. పేతురు ఏడుస్తాడు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే జీవం గల మాటలు గలవాడవయ్యా, నిన్ను విడిచిపెట్టి మేము ఎలాగ వెళ్ళిపోతామని. ఆ విధంగా దేవుడు కొంతమందిని కొరత లేని ఆత్మనిచ్చి దేవుడు ఆ విధంగా అభిషేకించి అటువంటి మాటలు చెప్పడానికి నిలబెట్టుకున్నాడు. ఆ విప్పబడిన వాక్యము, ఆ మర్మాలు, ప్రకటన గ్రంథం యొక్క మర్మాలు అవన్నీ కూడా దేవుడు బోధించడానికి, వారికి బోధించడానికి మరి యూట్యూబ్ ఛానల్లో ఏంటి, మరి ఫోనుల్లో ఏంటి, మన దేవుని పిల్లలుగా సంఘంలోనేంటి వారికి చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. మరి ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18 నుండి 22 వచనాలు చూస్తే ప్రవచనాల ద్వారా దేవుడు ఆనాడు మొదటి రాకడలో మాట్లాడారు. ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడారు. ద్వితీయోపదేశకాండం చూద్దాం, 18వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు. 18 నుంచి 22 వచనాలు. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తలు వారి కొరకు పుట్టించగను. దేవుడు ప్రవక్తలు పుట్టించాడంట రాబోయే సంగతులు బయలుపరచడానికి. అతని నోట నా మాటల నుంచెదను. ఆ నోట్లో ఏ మాటలు ఉంచుతారట? దేవుని యొక్క మాటలు ఉంచుతారట. ద్వితీయోపదేశకాండం 18వ వచనం చదువుతాను, చూస్తున్నారా? అతని నోట నా మాటలు ఉంచదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఇప్పుడు దేవుడు ప్రవక్తల్ని ఏర్పాటు చేసుకున్నాక, దేవుడు వాళ్ళ ఒక దూతల్లాగా ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు చెప్పాలా వద్దా? దేవుడు మాట వింటారా లేకపోతే మనుషులు మాట వింటారా? దేవుని వల్ల బ్రతుకుతారా లేదా మనుషుల వల్ల బ్రతుకుతారా? దేవుని వల్ల బ్రతకాలి. దేవుని వల్ల మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నారంటే మనుషుల వైపు తిరగకూడదు, దేవుని వైపు తిరగాలి. అతడు నా నామమున చెప్పిన నా మాటలు వినిన వాణిని దాని గూర్చి విచారణ చేసేదను. ఎవరైతే వింటారో వాళ్ళ విషయంలో దేవుడు విచారణ చేస్తాడట, వాళ్ళ విషయంలో పట్టించుకుంటాడట. అంతేకాదు ఏ ప్రవక్త ఇక్కడ 20వ వచనంలో ఏముందంటే, ఒకవేళ అహంకారంగా ఏమైనా చెబితే దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. అంటే మనుషులు చెప్పినట్లు మనుషులు రారేమో, దేవుని సన్నిధికి రారేమో, వాళ్ళతో బిజినెస్ చేయడం కుదరదేమో అని అనుకున్నారు అనుకో. మనుషులకి భయపడి మనుషుల కోసం చెప్పారట. చెప్తే గాడిద మాట్లాడేది కదా, బాలకు నేర్పిన బోధ ఇలా ప్రకటించాడు. గాడిద 3 సార్లు మాట్లాడుతుంది కదా, 3 సార్లు కొడుతుంది కదా, దీనికి మాట్లాడుతుంది కదా. అప్పుడు కూడా అసలు పట్టించుకోడు. అయ్యో ఏంటి గాడిదేంటి మాట్లాడుతుంది అనేసి అనుకోడు. ఇల్లంత బంగారము వెండి ఇస్తానని చెప్తే వెంటనే బాలకు చెప్పిన మాటలు ఈ బిలాలు ప్రకటిస్తాడు. అలాగే అహంకారం
అహంకారంతో ప్రకటించకూడదు, మనుషుల కోసం మాట్లాడకూడదు. దేవుడు ఏది చెప్తే అదే మాట్లాడాలి. మరి మత్తయి 10:20 కూడా అదే మాట ఉంటుంది. ఎవరైతే దేవుడు ఎంచుకుంటారో, ఎవరైతే దేవుడు పుట్టిస్తాడో, దేవుడు ప్రజల కోసం ఏర్పాటు చేసుకుని ఒక దర్శనం పిలుపు ఉండి దేవుడు మరి వైజాగ్ నుండి దేవుడు విజయనగరం తీసుకొచ్చారు. అనేక మంది చోట్ల వాడుకుంటున్నారంటే ఇలా దేవుడు నాకు ఈ మాటలు నేర్పించారంటే ఆ దేవుడికి కోటాను కోట్ల వందనాలు నేను అనుక్షణం చెప్తుంటాను. దేవుడు నాకు స్తోత్రం. అలాగా దేవుడికి మనం స్తుతియాగం అర్పించోడు తన మార్గాలు సరళం చేసుకుంటుందని 50 లాస్ట్ వచనం ఉంటుంది. మన మార్గాలు సరళం అవుతుంది ఎక్కడికి? దేవుని రాజ్యాన్ని. దేవుని రాజ్యాన్ని భూలోకంలోకే తీసుకురావాలని మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రాంతంలో ఉంటుంది. అలా మనం దేవుని సొత్తైన ప్రజలుగా దేవుని నిబంధనకి లోబడి ఉన్నప్పుడు, నిబంధనకు లోబడితేనే భార్య భర్తలు ఉంటారా? భార్య భర్తలుగా మనం వేసే మనం అలా ఉండాలి కదా. ఎప్పుడు ఉన్నామో వాళ్ళకి డైవర్స్ అయిపోతుంది తెలుసా, విడాకులు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా, దేవునికి మీరు శత్రువులని ఉంది. ఒక 4వ అధ్యాయం. దేవునికి శత్రువులుగా ఉంటే మరి లోకంతో ఉండే వాళ్ళ వ్యభిచార లెక్కలో ఉంటే మరి దేవునితో పెళ్లి జరగదు. వాళ్ళ దేవునితో విడాకులు అయిపోతాయి. నువ్వు దేవునికి ఇష్టం లేని ప్రజలతో నువ్వు కలుసుకున్నా సాతాను బిడ్డగా ఉండిపోతావు. దేవునితో సంబంధం ఉండదు, దేవునితో పెళ్లి జరగదు. ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఆయనతో మనం కాపురం ఉంటామని ఉందాం, ఆయనతో యుగగాలు నివసిస్తామని వద్ద. అది భౌతికం కాదు, ఆత్మీయంగా. యుగగాలు దేవునితో ఉండాలని ఆశపడుతున్న వారు, పైన వాటిని వెతుకుతున్న వాళ్ళకి మాత్రమే అవి అర్థమవుతాయి. అలాగ అర్థమవ్వాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. అందుకే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 19-20 వచనాల్లో ఒక మాట ఉంటుంది. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి ఉన్నాను. ఆశీర్వాదం కావాలో శాపం కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు. యుగకాల ఆశీర్వాదాలు. అక్కడ కలత ఉండదు, కన్నీరు ఉండదు. ఏంటి అదే ఇందాక మనం సువర్ణ పట్టణం అదే పాటలు పాడుకున్నాం. దేశం బాగుండాలంటే దేశం కోసము ఇటువంటి వారు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తారు. దేశాన్ని దేవుని దేశంగా మారుస్తారు, దేవుని రాజ్యంగా మారుస్తారు. చదవమ్మా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచ్చారు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షిగా ఎవరిని పిలుస్తున్నారు? భూమి ఆకాశంలో నీకు సాక్షిగా దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే మనుషుల్లో బతకలేవు కదా, అంతే కదా. మనుషులు బతకలేమని భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పిలుస్తున్నాడు దేవుడు. నేడు నీ ఎదుట శాపము ఆశీర్వాదము నీకు ఇస్తున్నాను. నీకు ఏది కావాలో నువ్వు మంచి చేస్తే దేవుడు మాట్లాడితే నీకు ఆశీర్వాదాలు. యుగాలు దేవుడితో ఉంటావు. నువ్వు మాట వినకపోతే శాపగ్రస్తుగా ఉంటావు అని దేవుడు చెప్తున్నారు. దానికి భూమి ఆకాశం సాక్షి పెట్టుకున్నారు, మనుషులు పెట్టట్లేదు. అంతేగాని నువ్వు అన్నిటికీ ఆశీర్వాదం పొందుకుంటావా? నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా దశభాగం ఇవ్వకపోతే శాపగ్రస్తులను ఉంది. అక్కడ ఏం చేసినా ఏం చేయకపోయినా మీరు శాపగ్రస్తులు కాదు, మీరు ఆశీర్వదించబడతారు. మీరు చాలా బాగుంటారు అని చెప్తారా? గాడితో మాట్లాడించాడా దేవుడు? మరి ఆ ప్రవక్తలకు ఎలా పనిష్మెంట్ ఉంటుందని ఇందాక చదివేమా? వాళ్ళకి ఎంత పనిష్మెంట్ ఉంటుందో, కట్టెల మీద తీర్పు ఉంటుంది. మనుషులు జడిసి వాళ్ళకి ఇష్టమైన బోధ, శరీరానుసారమైన బోధ చెప్తే అందుకే అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి. అవి దేవుని సంబంధమైనవో కాదు, మీరు పరీక్షించుకోండి, మీరు ఆ విధంగా ఉండండి అంటున్నారు. 119వ కీర్తన 11వ వచనం. నీ శాసనములు నాకు హృదయానందములను అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నిత్య స్వాస్థ్యము, స్వాస్థ్యం అంటే సొత్తు అని చెప్తున్నారు. నిత్య స్వాస్థ్యంగా ఉండదంట. అలాగే సామెతలు 1:29లోని జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయైన భయభక్తులు కలిగి వారికి ఇష్టం లేకపోయాను. ఇష్టం లేకపోతే ఎవరికి నష్టమమ్మా? యెహోవాయైన భయభక్తులు కలిగి ఉన్నవారు దీవించబడతానని ఉంది, ఆశీర్వదించబడతానని ఉంది. కానీ ఆశీర్వాదాలు ఇష్టం లేదట వారికి ఇష్టం లేకపోతే
పోయాను అంటున్నారు సామెతలు 1:29. ఇష్టం లేదు. నేను నియమించిన విశ్రాంతి దినములకు ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను కూర్చి యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. యెషయా 56:4 ఉన్న మాట. యెషయా 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారని యెహోవా దేవుడు బాధపడుతున్నాడు. ఎవరితో చెప్పి? ఆకాశముతోని, మరి భూమి చెవియకు, ఇదిగో నా పిల్లలను పెంచాను, వాళ్ళని పెద్ద చేశాను కదా, నా మీద తిరగబడుతున్నారు. దేవుడు దుఃఖపడుతుంది మంచిదా? మనుషులతో చెప్పకుండా దేవుడు ప్రకృతితో చెప్తున్నాడు. అందుకే ప్రకృతి గర్జిస్తుంది. అందుకే సునామీ ఇవన్నీ కూడా నాశనం. అవన్నీ కూడా వచ్చినప్పుడు ఈ ప్రకటన 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ఈ రూతు వాళ్ళకి చూపించారు. దేవుడు ఆ వాక్యం చెప్తున్నాడు. వాక్యాన్ని అంగీకరిస్తే శోధన కాలంలో మిమ్మల్ని దాస్తాను. మీరు సంఘంలో స్తంభాల్లాగా ఉంటారు, మరి అన్నడు మీరు బయటికి వెళ్ళిపోరు. దేవుని యొక్క పేరును నేను నడినెత్తుడి అరిపాదం వరకు నేను రాస్తాను అని ఉంటుంది అక్కడ వాక్యం. దేవుని పేరుని రాస్తాడంట, నొసల మీద రాస్తామనుంది. ప్రకటన 14వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుని పేరు నీకు రాసేస్తున్నాడు. నా బిడ్డ అని రాసేస్తున్నాడు ఆయన. మన పేరు మనకేంటి ఇష్టం ఉంటుంది? ప్రజలకి ఏదైనా చెక్కు మీద ఆస్తి రాసేస్తే ఇష్టం. అది వస్తుందా? దానికోసం ఆశపడి అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. అలాగా ఉండొచ్చా? చూసావు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. కళ్ళలో దేవుడు చూపించాడు ఆ విషయాలు. మీరు అలా ఉండొద్దు. చర్చి అంత సునామీ వచ్చి అంత కొట్టుకుపోతున్నా సరే చర్చి మాత్రం కొట్టుకుపోకుండా అలా చక్కగా ఉందంట. అలా ఉందండి. ఆనుకోగలిగి మళ్ళీ మా ధర్మపూర్లోనే 3rd బ్లాక్లో నలుగురు బాప్తిజం తీసుకున్నారు. ఆమెకి దేవుడు కొన్ని కార్యం చేశారు. ఆమె మహిమ, ఆమె పేరు, ఆమె కూడా అదే సేమ్ అలాగే చూపించారు. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నా సరే దేవుడి మాటలు వినకపోతే ఎవరికమ్మా నష్టము? ఆశీర్వాదం శాపమని నేను పెడుతున్నాను. నా బిడ్డలు పెద్ద చేశాను, నేను వాళ్ళ విషయంలో చాలా వాళ్ళ మీద తిరగబడుతున్నారు అని నేను బాధపడుతున్నానా? దేవుడు బాధపడుతున్నాడా? అది మీరు గమనించాలి. మీరు ఆ మాటలు చెప్పాలి. దేవుని పిల్లలుగా మీరు చెప్పగలిగి ఉండాలి. మీరు నడవాలి, ఇంకొకరు నడిపించాలి. అవి నీకు దేవుడు ఆశపడుతున్నారు. నీవు నా ఓర్పు విషయమై వాక్యముల గైకుంటివి గనక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదను. దేవుడు నిన్ను కాపాడాలంటే ఈ వాక్యాన్ని నువ్వు గైకొనాలి, ఓర్చుకోవాలి. వాక్యం ఎందుకంటే ఇది కఠినమైన మాట అనేసి వెళ్ళిపోయారు కదా అందరూని. ఏంటమ్మా కఠినమైన మాట అని వెళ్ళిపోయారు కదా. ఏసైలు వచ్చినట్టు వెళ్ళిపోయారు. ఇంక అందరూ ఏసైలు చూడలేదంట, వాళ్ళు రాలేదంట. యోహాను 6:66 వచనంలో ఇదొక్క మాట చూసుకొని ముగించేద్దాం. లోకమంతటికి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడనూ నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. సత్యవాక్యం అన్నమాట. ఈ విప్పబడిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అది ఏంటంటే అది ఎవడనూ నీ కిరీటమున అపహరింపకుండా కిరీటం లాంటిది. ఒక రాకుమార్తెగా యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటారని మొదటి రాకడలో నిర్గమకాండము 19:5-6 వచనంలో దేవుడు చెప్పారు. దేవుడి మాటలు విన్నవాళ్ళు ఆయన సొత్తైన ప్రజలు. ఇంకే మరి కిరీటం ఉండదు కదా, ఆయన రారాజు కదా. రారాజు బిడ్డలకు మన కిరీటం ఉండదా? అందుకే ఆ కిరీటము అనే ఆ విప్పబడిన వాక్యాన్ని నేను త్వరగా వస్తున్నాను, ఎవడు నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదటి ఎన్నటిగా వెలుపడికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద దిగివచ్చుచున్న నూతన యెరూషలేము అనే దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. వాని మీద రాసేస్తాడు కదా నా బిడ్డ అనే సైడ్. ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టమో? దేవునామ స్తోత్రం చేద్దాం. దేవునామ స్తోత్రం.
చెక్ మీద సైన్ రాసిస్తే బాగుంటుందా, ఆస్తి అవసరం మీద ఇది బాగుంటుందా? ఇదే బాగుంటుంది. చూసావా, దేవుడు అంత ప్రేమించి మనం చెప్తారు. శాశ్వతమైనది కాదు. ఒంటి బజ్జంలో దూరం ఒంటిపోతాడు, కానీ ధనవంతుడు వెళ్ళడానికి అంత క్లారిటీగా దేవుడు ఉపమానం ఇచ్చాడు. ధనవంతుడికి దేవుడు రాజ్యం కాదు, దీనికోసం పరిగెడుతున్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏం ముజ్జుదమా ఇదే చెప్తా 24 గంటలు కూడా అన్ని చేయడం లేదు. అలాగా మీకు ఏది కావాలో నీకు అలా తెలుసు అంటున్నాడు. పొద్దుమంతా మీరు భయపడద్దండి, పరలోక రాజ్యం ఇస్తాడు. ఆకర్షించేవాడు దేవుడు ఆకర్షిస్తారే కానీ ఎవరు రాలేరు. అక్కడ కొద్దిమంది ఇరుకు మార్గం అని చెప్తున్నారు దేవుని రాజ్యం వెళ్ళేవారు. దేవుడి మాట దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవాభిషేక్తుడా నాయన, నీ కృపగల నామలు, నీ మహిమగల నామలు ప్రభా, నీ మాట్లాడిన మాటలు నూరంతలుగా ఫలం దయచేయండి మాలో ప్రభా. ఇది అనేక మంది ప్రకటించేవారిగా, అటువంటి ప్రార్థన మేము చేసేవారిగా, దేశాన్ని, మా కుటుంబాలని, సంఘాలని ప్రభు రక్షించుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించి పంపిస్తున్నారే నీకు స్తోత్రాలు. కొరతలేని ఆత్మతో మమ్మల్ని నింపి నాయన, నింపునాయన ఎవరైతే ప్రభు నాయన బాధలో, వేదనలో, దుఃఖంలో సత్యవాకాన్ని అవలంబించుకుంటారు నాయన, అట్టి చీకటిలో బంధకాల్లో ఉన్నారో అటువంటి వారిని యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో అయ్యా వారికి విడుదల ఇచ్చేయండి యేసు నామములో ప్రభు నాయన. అయా నీ రాజ్యానికి నాయన వారసులుగా ఉండడానికి ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నందుకు, మాట్లాడుతున్నందుకు, సత్యవాక్యాన్ని ప్రభు అవలంబించింది అయ్యా. అతని ప్రకటన 3వ అధ్యాయంలో మీరు చెప్పినట్లుగా నాయన వారి మా పేరు నాయన మీ పేరు నాయన మా మీద అయ్యా వ్రాస్తానని అయ్యా మీరు చెప్పినట్లుగా ప్రభు నాయన మీరే మరి ప్రతి ఒక్కరిని అట్టి విధంగా మీరు దర్శించి మాట్లాడి అయ్యా మీరు నాయన సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకుంటున్నందుకు నీ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా అయ్యా మరి మొత్తం 28 అయ్యా 20 వచ్చిన ప్రకారం నాయన మీరు దీవిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నందుకు వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ అదుపులో పెట్టుకొని దీవించి ఆశీర్వదించి పంపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెనకు మాని కృప, పరిశుద్ధాత్మకు నిత్య సహవాసం, సకల లోక పరిశుద్ధులకి మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి యేసు నామములో సదా కాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.